హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈరోజు నేను మీకు మళ్ళీ ఇంకొక క్రేజీ కాంబినేషన్ రెసిపీ వీడియో చేస్తున్నాను అనమాట. ఏం కాంబినేషన్ అంటారా? సో మన ఆంధ్రామాత గోంగూర అంటాం కదా, సో ఆ గోంగూరతో పచ్చడి. అంటే ఇది గుంటూరు స్టైల్ పచ్చడి అనమాట. నిలవ పచ్చడి కాదు, రోటి పచ్చడి. ఈ ఎప్పటికప్పుడు చేసుకొని తినేదే. ఇది మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అనమాట. మా మమ్మీ యూజువల్గా చాలా ఎక్కువ సార్లు చేసే రెసిపీ ఇది. అండ్ దీనికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అనమాట. అది పులుపు, ఇది చేదు. ఈ రెండింటికి కాంబినేషన్ ఏంటంటారా? అదే మ్యాజిక్ అనమాట. మీరు ఎవరన్నా ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటే డెఫినెట్లీ ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉందో కింద చెప్పండి. అంటే మోస్ట్లీ ఇది ప్రకాశం సైడ్, అటు గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ వాళ్ళు చేసే రెసిపీ అనమాట. ఇది మాకు ట్రెడిషనల్గా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అండ్ మా నాన్నమ్మ వాళ్ళు కూడా అటే. సో ఇద్దరు చేసేది కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ కాకరకాయ పులుసుగా చేయడం తెలిసినాక అండ్ ఇప్పుడు రీసెంట్లీ స్టఫ్డ్ కాకరకాయ అవన్నీ చేస్తున్నారు. బట్ ఈ రెసిపీ మాత్రం ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ ఓల్డ్ రెసిపీ అనమాట. సో డెఫినెట్లీ మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మొత్తం 5 కట్టల గోంగూర, పెద్ద కట్టలే వచ్చినాయి. సో ఇది మొత్తం ఉడికించుకోవాలి మనం. ముందు దాన్ని ఉడకబెట్టుకోవడానికి కడాయిలో వేసేసుకుందాం. ఇది ఉడికిపోతే అంతా అవ్వదు, ఇంత చిన్న గిన్నె పచ్చడి అవుతుంది అంతే. శుభ్రంగా కడిగేసుకొని 5-6 సార్లు పెద్ద వెడల్పోయిన దాంట్లో ఇది ఇప్పుడు ప్రస్తుతం నిండుగా ఉంది. ఒక 2 మినిట్స్ దీన్ని కొద్దిగా కిందకి దిగాక మిగతాది కూడా వేస్తాను, పట్టదు, ఓవర్ఫ్లో అయినట్టు ఉంటుంది. సో ఇది వేసి కొద్దిగా మూత పెడతాను ఇలాగా. అది కొద్దిగా వాటర్ వస్తే అది కొంచెం అణిగితే ఈ రిమైనింగ్ గోంగూర కూడా వేసేస్తాను. ఈ గోంగూర పచ్చళ్ళలోకి నేను చెప్పాను కదా 5 కట్టలు పెద్ద కట్టలే వచ్చినాయి బాగానే. సో అందులోకి ఆల్మోస్ట్ ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే పులుపుని డామినేట్ చేస్తుంది కాబట్టి కారం కొంచెం బాగానే పడుతుంది. సో ఈ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 20 కాయలు ఉంటాయి దగ్గర దగ్గర. సో ఇవి అది కొద్దిగా దిగిన తర్వాత వేసుకుందాము. ఈలోపు దీని కాంబినేషన్ కాకరకాయ ఫ్రై అన్నాను కదా. సో ఈ కాకరకాయని మనం ముందు ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఏ సైజు ముక్కలు కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఇలాగా మీకు కావాలంటే ఇంకొంచెం సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఇలా మాకు ఈ పీసెస్ ఇలాగా అలవాటు కాబట్టి మొత్తం అన్ని కాకరకాయలు ఈ సైజు ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. ఈ గింజలు కానీ ఈ పైన ఇది కానీ ఏవి చెక్కాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మీకు చేదు ఏం తెలియదు, ఏదో కొద్దిగా ఒక రకమైన చేదు ఉంటుంది, బట్ అది కూడా టేస్టీగా ఉంటుంది. సో అన్ని కాకరకాయలు ఇలా కట్ చేసేసుకుందాం. కాకరకాయలు కోసేసుకున్నాక వీటిని ఇప్పుడు ఉడికించుకోవాలి. సో కాకరకాయలు ఇవి 1/2 కేజీ కాకరకాయలు నేను తీసుకుంది. ఇందులో ఇలా 2-3 తాళ్ళు చింతపండు, పెరుగు వేసుకుంటున్నాను నేను. మామూలుగా అయితే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. నేను పెరిగేసి వాటర్ వేస్తున్నాను, మజ్జిగ రెడీగా లేదని. సో ఇలా ఒక 1.5 స్పూన్ గరిట పెరుగు వేసుకొని, పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ మునిగేలాగా వాటర్, ఇవి వాష్ చేసుకుంటాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం నష్టం లేదు. వీటిని కొద్దిగా హాఫ్ ఉడికిన తర్వాత వాష్ చేసుకున్నాక ఫ్రై చేసుకుంటాం. సో ఇందులో ఇంకా సాల్ట్, 2 to 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇది చిన్న స్పూన్ మాది. సో లాస్ట్ పసుపు, ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాం కదా. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని, సో ఈ చింతపండు అండ్ పెరుగు వేసుకోవడం వల్ల ఇది కాకరకాయలో ఉన్న చేదు ఆల్మోస్ట్ ఒక 50 to 60% చేదైతే మాయమైపోతుంది ఉడికేటప్పటికి. ఫ్రై అయ్యాక కారం వేసుకుంటాం కదా, ఆ కారం వల్ల ఇంకా ఆల్మోస్ట్ ఆ చేదు పెద్దగా తెలియదు, ఎక్కడో కొంచెం ఉండిపోతుంది అలాగే. ఇప్పుడు ఇది మనం ఉడికించేసుకుందాం. అదిగోండి కొంచెం అణిగిపోయింది, వాటర్ వచ్చింది కాబట్టి మిగతా గోంగూర కూడా వేసేస్తాను ఇప్పుడు.
కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరకాయలు ఇలా పైన పెట్టేసుకుంటే తర్వాత తీసి మనం గ్రైండ్ చేసుకోవడానికి ముందు పచ్చిమిరకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి గ్రైండింగ్ అవసరం ఉండదు. కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేసుకోవాలి. చూసారా ఎంత అయిపోయిందో గోంగూర? ఫుల్గా వేసి ఆల్మోస్ట్ 2 కడాయిలు గోంగూర వేస్తే ఇది అయ్యింది. అండ్ ఇందులో ఏంటంటే మీకు చెప్పేది, నేను 5 కట్టలు అన్నాను కదా, ఇప్పుడు ఈ గోంగూర మొత్తం పచ్చడి చేయను. ఇందులో కొంచెం ఇంత తీసేసి రేపు పప్పులో కలుపుకోవడానికి ఇంకొకేసారి ఉడకబెట్టేస్తున్నాను. ఇందులో కొంతది అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 కట్టలు గోంగూరకు అనుకోండి. ఇది దానికి 20 పచ్చిమిరకాయలు పడతాయి. 5 అంటే ఇంకా వేసుకోవాలి. అంటే కారం మన ఇష్టం, అది చూసుకొని వేసుకోవచ్చు. కాయలు బట్టి కూడా ఉంటుంది, అన్ని కాయలు ఒకే కారం ఉండవు. సో ఇది ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇంకే నీరు కొద్దిగా లాగేస్తే మనం తీసేసుకోవచ్చు. మూత పెడదాం. పచ్చిమిరకాయలు ఇంకా కొంచెం మగ్గాలి. ఇవి చూసారా, ఇవి ఉడుకుతున్నాయి కదా, ఇవి ఉడకడం స్టార్ట్ అయినాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఆ ఉడికిన తర్వాత వీటిని మనం వాష్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాం, ముక్కకు ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఉంటుంది. సో ఈ కాకరకాయ వేపుడు మా అత్తగారి ఇంట్లో నేను చేసిన ఫస్ట్ కర్రీ ఏంటంటే కాకరకాయ ఫ్రై అన్నమాట. ఎందుకంటే మామూలుగా అక్కడ నేను వంట చేయలేదు. కాకపోతే ఈ కాకరకాయ ఫ్రై అనేది వాళ్ళకి తెలీదు, అక్కడ ఉండేవాళ్ళు కాదు. అక్కడ కాదు, నాకు తెలిసినంత వరకు అంటే లైక్ ఇన్ 90s, ఎర్లీ 90sలో ఇది మా గుంటూరు సైడ్ ఎక్కువ వండుతారు తప్ప ఇక్కడ ఈస్ట్ గోదావరిలో దీన్ని పులుసులా చేస్తారు బెల్లం వేసి. బట్ ఫ్రై చేసేవాళ్ళు కాదు ఎందుకో నాకు తెలిసి. చాలా వరకు కాకరకాయని ఎక్కువ తినేవాళ్ళు కాదు. బట్ అటు మా గుంటూరు సైడ్ అయితే మాత్రం కాకరకాయ మస్ట్ అనమాట. ప్రతి దానికి ఎక్కువ అంటే గోంగూర పచ్చడి, కాకరకాయ ఫ్రై ఇవి కామన్ డిషెస్ అక్కడ. సో అలా నేను మా అత్తగారి ఇంట్లో ఫస్ట్ డిష్ ఒకరోజు తినాలనిపించి బాగా నేను చేసుకొని తిన్నాక వాళ్ళందరికీ నచ్చి అప్పటి నుంచి వాళ్ళు వండడం స్టార్ట్ చేశారు. ఇది తిన్నాక మాత్రం వాళ్ళకి నచ్చింది అనమాట. అసలు కాకరకాయ ముట్టుకోకుండా చేదు చేదు అని వదిలేసే వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా తినేవాళ్ళు. ఇక్కడ వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఎవరు వండుతారో కింద కామెంట్ చేయండి. కాకరకాయలు హాఫ్ ఉడికిపోయినాయి, ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోయింది కాబట్టి ఆపేసి ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాం మనం. వీటిని వాష్ చేసుకున్నాక ఈ చింతపండు తీసేసేయాలి. ఇది కాకరకాయ కొంచెం బాగా డార్క్ బ్రౌన్ కలర్కి ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇవన్నీ తీసేసుకోవాలి మనం. గోంగూర, సో ఆల్మోస్ట్ గోంగూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇంక ఇది మూత తీసేసి ఉంచుతాను, ఎందుకంటే దగ్గరికి అయిపోవాలి, ఇంకా ఉడికిపోయింది కాబట్టి. దుర్గా, నేను వంట చేస్తున్నాను కదా, నీకు నా వంటల్లో ఏదంటే ఎక్కువ ఇష్టం? ఏది వండితే అది, నేను ఏ రోజు ఏది చేస్తే అది ఇష్టం అని చెప్పేస్తావు. అంటే మీరు టేస్ట్ బాగుంటుందండి. కాకరకాయ నువ్వు వండుతావు ఇలాగ మీ ఇంట్లో? మిమ్మల్ని చూసి వండుతున్నాను. తింటారా మీ ఇంట్లో వాళ్ళు తిట్టకుండా? తింటారు. నువ్వు ఎలా వండుతావు కాకరకాయ? మీరు వండితే. సో కాకరకాయ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. లాస్ట్లో వేగిపోయాక మనకు ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉందనిపిస్తే తీసేసి తర్వాత కారం వేసుకోవచ్చు. సో ఆయిల్ వేసేసాను. దీనికి ఏం తాలింపు తొందరగా చేయాలా? తొందరగా చేయను అసలు, నువ్వు తినే రోజు లేట్గా చేస్తాను నేను, ఎందుకంటే నీకు వాల్యూ తెలియాలి కదా. వేడిగా ఉన్నాయని ఒకటి వేస్తున్నాను నేను. కింద కొంచెం వాటర్గా ఉంటే మళ్ళీ ఆయిల్ పేలుతుంది కదా, అందుకని. మా దుర్గ పక్క నుంచి అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు కదా ఏంటండి అన్నట్టు చూసేస్తుంది, కాలుతుంది కూడా. దానికి తాలింపు కావాలి. మొత్తం వేస్తాం కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి వేపుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా డార్క్ కలర్లోకి అయిపోవాలన్నమాట, బాగా వేగాలి, ఎక్కువ ఫ్రై అవ్వాలి. సో వేగుతూ ఉంటాయి. పచ్చడి కూడా ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది, ఇంకా ఆపేయచ్చు. ఆపేసి
కొద్దిగా చల్లారనిచ్చి ఈ పచ్చిమిర్చి ఒక్కటే నేను గ్రైండ్ చేస్తున్నాను. రోలు ఉంటే అలా అలా దంచేసుకోవచ్చు, బట్ పచ్చిమిర్చి ఒకటే గ్రైండ్ చేసి ఆ తర్వాత ఇది ఎనిపేసుకొని ఇందులో కలిపేస్తాను. ఆ పేస్ట్ సాల్ట్ వేస్తాను, అండ్ తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాం. చూసారు కదా కాకరకాయలు కలర్ మారిని, ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇవి అవుతూ ఉంటాయి. ఈలోపు గోంగూర పచ్చడి మనం రెడీ చేసేసుకుందాం. ఇలా కలర్ మారిపోవాలి, డార్క్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ చూసారా, మనం వేసింది ఉండదు, పీల్ చేసుకుంటుంది యూజువల్గా, పెద్ద ఎక్కువ ఉండదు ఆయిల్. సో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కాకరకాయ ఫ్రైకి. ఈ కలర్ ఇలా డార్క్ కలర్ అయిపోవాలి కాకరకాయ. అమ్మగారి ఇంటికాడ తెచ్చాను. ఏ అమ్మగారు? పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళాను. అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు, తన ఇల్లు మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట. అక్కడ చాలా కరివేపాకు చెట్లు ఉన్నాయి, తాజాగా తీసుకొచ్చింది. చూసారా, అలాగైనా మన ఇంట్లో చెట్టు కరివేపాకుకి షాప్లో దొరికేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో ఈ పచ్చిమిర్చి వేసేసుకుందాం మనం గ్రైండ్ చేయడానికి. అందులో ఉన్న పచ్చిమిరపకాయలన్నీ ఏరేసాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 3-4 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇది వేసేసి దీన్ని మనం కచ్చాపంచాగా దంచేసుకున్న తర్వాత ఇది మామూలుగా మనం ఎనిపేసుకోవచ్చు, మెత్తగా ఉడికిపోయింది, మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలనిపిస్తే ఇది కూడా మిక్సీలో వేసేసుకోవచ్చు. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. సాల్ట్ రుచికి తగినంత వేసుకొని ఇది గ్రైండ్ చేసి కలిపేసిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. అండ్ ఈ కాకరకాయలో కూడా నేను వార్చి వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను, నేను కొంచెం తక్కువగా ఉంది. సో వార్చినప్పుడు సాల్ట్ పెద్దగా పట్టదు ముక్కలకి, ఎందుకంటే వార్చేస్తాం కదా. సో దానికి తగ్గ సాల్ట్ వేసుకుంటాం అనమాట. మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో నేను అంత గోంగూర పప్పులో వేసుకోవడానికి అని తీసాను. ఈ రిమైనింగ్ గోంగూర చక్కగా చూసారు కదా, మనకి ఇలాగే ఉంటేనే బాగుంటుంది పచ్చడి. సో పేస్ట్ లాగా అయిపోకూడదు కదా. సో ఇలా దీనిలో కొంచెం సాల్ట్, ఒక 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను. అంటే పులుపు కదా, సో పడుతుంది సాల్ట్, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది 1 స్పూన్ ఇరిసి కొంచెం చూసి కలుపుతాను. కారం ఎక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పు కారం వేసుకుందాం. కారం లేదు, సాల్ట్ లేదు. సో ఆ రిమైనింగ్ కూడా వేసేసుకుంటాను. ఈ పేస్ట్ కూడా కలిపేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి నేను తిప్పుతాను, అది నేను వినిపేస్తానని చెప్పి సరదాగా ఉండి తను తిప్పుతుంది, బట్ దాన్ని మనం వీడియోలో చూపించకూడదు. చిన్న ఏంటది హెల్ప్ చేస్తుంది అన్నమాట కుకింగ్లో. కలుపు కలుపు. పప్పు గుత్తి కొనాలి దుర్గా ఈసారి మనం. పప్పు గుత్తి అంటే ఏంటో తెలుసా రిషి నీకు? నీకు తెలుసా దుర్గా? పోనీలే, పప్పు మిక్స్ చేసేది చెక్కతో ఉంటుంది, ఇప్పుడు దొరకట్లేదు అలాంటివి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టేసుకుందాం మనం. నార్మల్ తాలింపే, మామూలుగా పోపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. పచ్చడి కదా, కొద్దిగా ఆయిల్. ఈ పచ్చడి బయట ఉంటే పెద్ద ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది ఉల్లిపాయ వేసుకోకుండా ఉంటే పర్వాలేదు, ఉంటుంది 2-3 డేస్ ఉంటుంది. ఉల్లిపాయ కనుక కలిపితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే, సమ్మర్ కాబట్టి. ఈ కాకరకాయ మాత్రం బయట కూడా అలా మనకి 4-5 డేస్కి కూడా ఏం అవ్వదు, చక్కగా బాగానే ఉంటుంది ఫ్రై. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తాలింపు గింజలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఎండుమిరపకాయలు లాస్ట్లో వేసుకుంటాను ఎప్పుడు, ఎందుకంటే బాగా మాడిపోతే గొట్టు వస్తుంది అనేసి లాస్ట్లో వేసుకొని. సో తాలింపు కలిపేసుకుందాం. ఇందులో అయిపోయింది. కాకరకాయకి మనం వెల్లుల్లిపాయ కారం వేసుకుంటాం. సో నా దగ్గర కొట్టింది రెడీగా లేదు, ఇప్పుడు దంచేసి వేస్తాను. దీంట్లో నేను ఒక 7-8 వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది. సో దీన్ని ఇలా మనం చూడండి, ఈ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని
ఇలా ఫ్రెష్గా దంచేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం ఎప్పుడో కొట్టి పెట్టుకున్న దానికన్నా. అండ్ కారం కూడా కొద్దిగా బాగానే పడుతుంది. మళ్ళీ చూసి నాది ఇది వెరీ చిన్న స్పూన్, అందుకే కొలత చెప్పట్లేదు. ఐ థింక్ మామూలు నార్మల్ స్పూన్ అయితే మీకు 2 స్పూన్స్ దాకా కారం పడుతుంది, ఇంకొంచెం ఎక్కువే కూడా పట్టచ్చు. సో ఇవి వేసుకొని చూసాం కదా, ఇలా కలిపేసుకొని కారం వేసిన తర్వాత కారానికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత చూసారు కదా అస్సలు ఆయిల్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ అయిపోతుంది. మీకు ఆ బాటిల్తో వేస్తే నేను అది సన్నగా పడుతుంది కాబట్టి చాలా ఎక్కువ వేస్తాను అనుకుంటాను, బట్ అంత కాదు. బట్ ఎనీవేస్ కాకరకాయ కొంచెం ఆయిల్ మిగతా దాని మీద కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది. సో చాలా డ్రైగా అయిపోతుంది చూడండి, మీకు ఎక్కడ ఆయిల్ ఉండదు. మా అమ్మాయికి ఈ కాంబినేషన్ నేను తినిపిస్తేనే ఇష్టం అనమాట. సో ముందు తనకి ఆకలి అంటుందని ముందు దానికి తినిపించేస్తున్నాను అనమాట. పప్పు, గోంగూర పచ్చడి, కాకరకాయ, నెయ్యి. సరిపోయినాయా? అన్నీ సరిపోయాయి అన్న, ఎక్కువ ఉన్నాయా? మా అమ్మాయికి పెట్టేశాను, ఇంకా నేను కూడా తినేద్దాం, నాకు కూడా ఆకలేస్తుంది. ఆల్రెడీ ఇట్స్ 1:20 లేట్ అయిపోయింది. నేను పప్పు కలుపుకోకుండానే నాకు ఈ కాంబినేషన్ ఇష్టం, బట్ ఇందులో నేను ఉల్లిపాయ కలుపుకుంటాను అనమాట. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ బాగుంటుంది కదా. సో ఈ ఎండుమిరపకాయ కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు, మనం తినాం. ఇలా అన్నంలో గోంగూర, నేను నెయ్యి కూడా కలుపుకోను, నాకు అన్ని స్పైసెస్ అన్నీ అలాగే ఉండాలన్నమాట. నెయ్యి వేస్తే కొంచెం అన్నీ తగ్గుతాయి కదా, సో నాకు అలా నచ్చదు. ఇందులో ఉల్లిపాయని బాగా నలిపేసి ఇలా, ఇది ఉల్లిపాయ గోంగూర అంటే మీ అందరికీ గుర్తొచ్చే సాంగ్ ఏంటి? నాకైతే శుభలేఖ సుధాకర్ గారు పాడిన గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయ నంచుకుంటా, గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయ నంచుకుంటా అంటే సౌండ్ అది భలే ఉంటుంది కదా. సో ఇలా కలుపుకొని ఈ కాకరకాయని ఇలా, నేను కాకరకాయలో గింజలు కూడా నాకు ఇష్టమే. సో ఇలా తీసుకొని అసలు చాలా ఇంకేం వద్దనిపిస్తుంది ఈ కాంబినేషన్ ఇలా తింటే. నాకైతే అన్నీ సరిపోయినాయి, కరెక్ట్గా ఉన్నాయి. గోంగూరలో ఇంకా కొంచెం కారం ఉండొచ్చు నా దృష్టిలో, అది పచ్చిమిరకాయల బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. కొన్ని బాగా ఘాటు ఉంటాయి, కొన్ని ఘాటు ఉండవు. సో నాకైతే ఇంకా కొంచెం కారం ఉండొచ్చు. అండ్ ఈ గోంగూర పచ్చడిలో ఇంకొక కాంబినేషన్ మా ఇంట్లో యూజువల్గా చేసేది ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై కూడా ఈ గోంగూర పచ్చడితో చాలా బాగుంటుంది, ఆ కాంబినేషన్ కూడా. అండ్ పిల్లలకైతే ఇందులో ముద్దపప్పు కలిపి నెయ్యి వేసి ఉత్తిది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఈ దీంతో డెడ్లీ కాంబినేషన్స్. అండ్ ఈ కాకరకాయ ఫ్రై టమాటా పప్పుతో బాగుంటుంది, పెరుగన్నంలో అసలు ఇంకా ఆసమ్ ఉంటుంది పెరుగన్నంలో ఇది కలుపుకొని తింటే కాకరకాయ ఫ్రై. సో డెఫినెట్లీ మీ అందరూ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి. ఇలాగే ఎవరు చేస్తారో కింద కమెంట్ చేయండి. అండ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే. అండ్ ఆల్వేస్ సపోర్ట్ మై ఛానల్, అదైతే ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉండండి. సో ఇంకెందుకు మరి, నేను నా లంచ్ నేను ఎంజాయ్ చేసేస్తాను, మీరు కూడా వెళ్ళిపోయి మీ లంచ్ చేసేయండి. ఉంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్. బాగుందండి. బాగుందండి.